శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన మహాస్వామి వారికి సంబంధించిన అద్భుత లీలల్ని ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా మరొక అద్భుతమైనటువంటి లీలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తర చిదంబరంగా పేరుగాంచిన సతారాలోని నటరాజస్వామి దేవాలయం స్వామివారి ఆదేశం ప్రకారం నిర్మించబడింది. ఆలయం పూర్తి కావడానికి ముందే శ్రీ జగదీష్ భట్ గారిని దేవాలయ వ్యవహారాలు చూసుకోవాల్సిందిగా ఆజ్ఞాపించారు. పరమాచార్య స్వామివారి ఆదేశానుసారం శ్రీ జగదీష్ భట్ గారు సతారా వెళ్ళి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయ వ్యవహారాలు చూసుకుంటూ ఉండేవారు. కానీ అతను అక్కడ చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఇక వాటిని తట్టుకోలేక కాంచీపురానికి తిరిగి వచ్చేశాడు. పరమాచార్య స్వామివారు విచారించగా తనకు కలిగిన ఇబ్బందులను ఏకరువు పెట్టాడు. కానీ కరుణామూర్తులైన స్వామివారు అతని ఇబ్బందులను విని పరిపూర్ణమైన ఆశీస్సులను అందించి సతారాకు తిరిగి వెళ్ళమని ఆదేశించారు. జగదీష్ భట్తో మాట్లాడుతూ, శ్రీ ఏకాంబరేశ్వర దేవాలయంలో తలకిందులుగా వేలాడుతున్న గబ్బిలాలను చూశావా అని అడిగారు. గబ్బిలాలకు నోరు, మలమూత్ర ద్వారాలు రెండూ ఒక్కటే అని చెప్పారు మహాస్వామివారు. తినడానికి, విసర్జించడానికి కూడా ఒక్కటే వాడతాయి అవి. ఎవరైనా దేవాలయ నిధులు, ధనము తస్కరించడానికి ప్రయత్నిస్తే మరుసటి జన్మలో గబ్బిలంగా జన్మిస్తారు అని చెప్పి శాస్త్రవచనం చెప్తుంది. స్వామివారు ఇదంతా చెప్పగానే దేవాలయ ద్రవ్యం విషయంలో అతను మరింత శ్రద్ధ కనపరుస్తూ ఇది తనకు హెచ్చరికగా భావించాడు. స్వామివారే స్వయంగా అతన్ని ఉత్సాహపరచడంతో కొత్త శక్తి వచ్చినట్లయింది. దేవాలయాన్ని చూసుకునే బాధ్యతను తీసుకొని చాలా సంవత్సరాల పాటు తన కర్తవ్యాన్ని నిర్వహించారు. కానీ ఏదో కారణాల వలన మొత్తం బాధ్యతను నిర్వహించలేకపోయేవాడు. అర్చక బాధ్యత మొత్తం జగదీష్ భట్ గారిపైనే పడ్డాయి. చివరికి మొత్తం వ్యవహారాలు చూసుకోవడం తలకు మించిన భారం అయిపోయింది. అటువంటి సమయంలో పరమాచార్య స్వామివారు తనకు చాలా ఇబ్బంది కలగజేస్తున్నారని చాలా నిరాశకు గురయ్యారు. ఆ రాత్రి జగదీష్ భట్కు నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున పరమాచార్య స్వామివారు కనపడ్డారు కలలో. వారు రెండు చేతులను పైకెత్తి సంపూర్ణ ఆశీస్సులను అందిస్తున్నట్టుగా కల వచ్చింది. నువ్వు ఏమీ భయపడకు, అంతా నేను చూసుకుంటాను అని చెప్పి పరమాచార్య స్వామివారు ధైర్యం ఇచ్చినట్టుగా అనిపించింది. కనుల నీరు కారుతూ ఉండగా వెంటనే నిద్ర నుండి మేల్కొన్నారు. అది కేవలం కలలాగా అనిపించలేదు. స్వయంగా పరమాచార్య స్వామివారే వచ్చి ఆశీర్వదించినట్టుగా ఉంది. ఆ రోజుకి తనకి నూతన ఉత్సాహం కలిగింది. అన్ని పనులను ఎంతో ఉత్సాహంగా చేసుకున్నారు. ఒత్తిడి అస్సలు లేదు. ఇదంతా కేవలం పరమాచార్య ఆశీస్సుల వల్లనే అని అతనికి తెలుసు. మరుసటి రోజు మరొక ఆశ్చర్యం జరిగింది. ఒక యువకుడు దేవాలయానికి వచ్చి అతని ముందు నిలబడ్డాడు. ఇంతకుముందు అతను భట్కు సహాయకునిగా ఉండేవాడు. కానీ ఏవో కారణాల వలన వెళ్ళిపోయారు. ఎన్నో చోట్ల ప్రయత్నించి చివరకు ఇక్కడే తనకు అనుగుణంగా ఉందని తిరిగి వచ్చేశాడు. ఇక ఎప్పటికీ ఈ దేవాలయాన్ని విడవకూడదనే దృఢ నిశ్చయంతో వచ్చాడు. అది కూడా మహాస్వామి వారి కరుణయే అని జగదీష్ భట్ గారికి అర్థమైంది. బ్రహ్మజ్ఞానుల ఆశీస్సులు వారు భౌతికంగా మన వద్ద లేకపోయినా అవి తప్పక జరిగి తీరుతాయని జగదీష్ భట్ గారి జీవితంలో జరిగిన ఈ సంఘటన వలన మనకు అర్థమవుతుంది. మరిన్ని ఆసక్తికరమైన అంశాలను తదుపరి వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.